ఎక్కడికి వెళ్ళిపోయావు? నన్ను వదిలేసి. గాజులు. గాజులురా? అదే మీరు అమ్మేసినూరు ఉంటాయో ఉండవో అని గాబరా పడిపోయాను. మా తల్లి దయ సావుకారం ఉంచుకున్నాడు. తెచ్చేసాను. మీ అమ్మాయికి 3 ఏళ్ళు 4వ నెల వచ్చిందన్న సంగతి మీ ఇంట్లో మీకే తెలియలేదంటే మీ అమ్మాయి నోట్లో వేలేసి కూర్చునే చంటి పిల్ల అనుకోలేం కదా. లాజిక్ ఏంటంటే రాణాగారే వల్ల వేసుకున్నారు అని మీరన్నట్టే మీరే వారిని వల్ల వేసుకున్నారు అని వారి తండ్రి గారు అంటారు. అసలు ఆ మాటకు వస్తే వారి సంపద ముందు మన ఆస్తి దిష్టికి కూడా పనికిరాదు. ఈ మాట గనక మహారాజు గారికి తెలిసిందంటే మర్డర్లు జరిగిపోతాయి. అబ్బాయి తండ్రికి తెలిసేలోగా తెల్లారేసరికి గొప్పగా పెళ్లి చేసేయాలి. అల్లుండి మన గ్రిప్ లో పెట్టుకోవాలి. మీరే ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో. దాందే ఉంది, చెయ్యొచ్చమ్మా. కానీ దానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఈయన గారు వాళ్ళ ఫాదర్కి తెలియకుండా అప్పులో ఇరుక్కున్నాడు. 10 లక్షల చిల్లర. బాకీ వాళ్ళు చాలా తమాషా మనుషులమ్మా. కోర్టుకెళ్ళి యాగి చేయరు, కాలో చెయ్యో తీసేస్తారు. మొహాన్ని పెట్రోల్ పోసి జుట్టు మీసాలు కాల్ చేస్తారు. బాకీ మరీ పెద్దదనుకో హెడ్ కోసి హ్యాండ్ లో పెడతారు. ఆ బాకీ మనం సర్దేస్తే రేపే తాళి కట్టేస్తాడు. కొంచెం భయపడుతున్నాడు పాపం. మంచి హెయిర్ స్టైల్ కదమ్మా. అంత డబ్బు నేను ఎక్కడ తేగలను? మీరేంటి, నేనే సర్దలేను. పరిస్థితి చిక్కగా ఉంది కదా. సరే, అందాక మీ దగ్గర పెట్టిన 25 లక్షల్లో నుంచి తీసివ్వండి. అయ్యో రామా, అది ఎక్కడుందమ్మా? అది నేను పెద్ద మనిషికి ఇచ్చాను. నెల 2 లక్షలు ఇస్తున్నాడు కదా. అవును, ఇప్పటిదాకా వడ్డీ 10 లక్షలు ముట్టింది. అదే మనకి మిగిలింది. ఆ పెద్ద మనిషి మన కాశీలో గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. అక్కగారు, ఏడవడానికి టైం లేదు, సావడానికి కూడా సావకాశం లేదు. అవతల కన్న బిడ్డ బతుకాయే. మీకు ఇచ్చిన 10 లక్షలు తీసుకొచ్చేయండి, లేకపోతే అల్లుడు గారు చేయి సారిపోతాం. 10 లక్షలు కొట్టేసి 10,000 ఇస్తావా? నీ బుర్రతో పాటు నా కష్టం కూడా ఉంది. ఏంటే నీ బోడి కష్టం? నువ్వు కాబట్టి 4వ నెల, అదే నేనైతే 9వ నెలకు తెచ్చేవాడిని. తాళి కట్టనంటే నే కడతా. ఈ గిరీశం చక్రం ఎటైనా తిప్పగలరు. పిచ్చి వేషాలు ఇవ్వక జాగ్రత్త. సింగిల్ డాక్టర్కి సోలో అల్లుడివి. పీక్కు తినడానికి ఈ కొంపలో బోల్డ్ శవాలున్నాయిరా ఎదవా. రానా, నువ్వు పేచీ పెట్టావంటే నీ సంగతి మొత్తం మీ నాన్నగారికి చెప్పేస్తా. మా అమ్మాయి సంగతి ఏమైనా సరే పేపర్లో వేయిస్తా. అది కాదంకుల్, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డయ్యా. రేపే ముహూర్తం. అమ్మా రానా, ఇటు రానా అన్న. అత్తయ్య గారి కాళ్ళకు మొక్కు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. బాబు ఇక్కడ రండి. అమ్మా, పెళ్లి కూతురు తీసుకురావాలి. బాబు, మాంగళ్య ధారణ చేయండి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే భద్నామి శుభగే త్వం జీవ శరదం శతం. బాబు దండలు. బాబు దండలు మార్చుకోండి. శతమానం భవతి శతాయుః పురుషస్యేవేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అక్కగారు, పెళ్లి ఇలా సింపుల్ గా జరిగిందని బాధపడద్దు. బారసాల భారీ ఎత్తున జరిపిద్దాం. ఆ పెద్దరాజా వారు మనవడి కోసం కాళ్ళబేరానికి వస్తాడు కదరా పెళ్లి కొడక. కావేరి, రాంబంటు, మమ్మల్ని క్షమించండి. వీళ్ళని మీరే దీవించండి. ఆ పెద్ద డబ్బెక్కడ దాచాడో తెలుసా? నడుం పటకాలు చూస్తే అస్సలు ఎవ్వరికి తెలదు. నువ్వు తలపాగలో దాస్తావు,
అది చూస్తే అస్సలు ఎవరికి తెలియదు. எனக்கு பத అమ్మని అన్బుతాయే మగాలక్ష్మి లంకేశ్వరన్ మాదిరి ఈ దొంగవాడు నిన్ను పట్టకపోతా ఉండా కూడా ఈ అంబిరాజు ఇంటికి తిరిగి ఓడి వస్తేవి పలగోడి 100,000 వాడుతాయే అమ్మా తాయే. అంబిరాజు, ఆ పూజలు తర్వాత చేయొచ్చు. దొంగను పట్టిన ఆ కోయిదొరికి ఏదైనా బహుమతి ఇచ్చి పంపించవయ్యా. ఎన్నడా పైత్యమే ఇది ఎంగ వీటి మగాలక్ష్మి నేరుగా ఇంటికి వచ్చి పొడిచింది. వీడుదా ఆ అమ్మ పంపితే తెచ్చినాడు అంతదా. దానికి తిరిగి ఆ దుడ్డు విసిరేసి నా లక్ష్మిని బయటికి పంపనా? చచ్చా తంబి, నేడుదా బేస్తు వారము, లక్ష్మి వారము, దుడ్లు బయటికి పోరాదు. నువ్వు పోయిరా తంబి, పోయిరా. థ్యాంక్స్, రొంబ నండ్రి. నేను సరే అంబిసారు, దొంగని పోలీసుకు పట్టివ్వా. పదవయ్య స్వామి. నేనా వాడా? ఆ సారుదా నా క్యాష్ కి ప్రపా భలే కేసే. కాస్తుంటే మిమ్మల్నే దొంగంటాడండి. ఎన్నడా పైత్యమే అంబి, ఈ తంబి చెప్పేది బుర్ర పెట్టి ఇరుకు. నీ క్యాష్ కీపర్ నీ డబ్బుని కోటు లోపల బెల్టులో దాచి బయటికెళ్ళాడు, అవునా? ఈడు బయటికి రాగానే ఈడేమో అమాంతంగా దూకి బీరువాలో సరుకు బయటికి తీసుకుంటున్నట్టుగా పటకా పరుసు తీసి అందులోంచి డబ్బెత్తుకు పారిపోయాడు. కోట్లో బెల్ట్ ఉందని, దాంట్లో డబ్బుందని ఈడికి ఎట్టా తెలుసండి? ఏమిరా బడవరాస్కెల్, నీ బిడ్డల మీద ఆనబెట్టి చెప్పురా. స్వామి స్వామి క్షమించండి స్వామి, 5 ఆడపిల్లలు, నేను నన్ను టైగర్ వాడు ఆయముడు బడవా కొన్నుడువే ఊరుగా. ఎన్నడి ఎన్నాచి అమ్మగారు ఏడగరిసింది? అదే పైత్యం వరండాలో కాదే, బాడీలో ఎక్కడ అంటే ఉంటాడు. నువ్వు గమనుండి సామే. కాలా చేయి అమ్మగారు, ఏడా చూపించండి. అలాగే ఉండండి. మీరుదా తమిళ తాయి కాదా, తెలుగు వంటలదానా? అవును బాబు, విశాఖపట్నం. అరవ నేర్పడానికి వచ్చి పెళ్ళాడేశారు. లేకండి. 10 నిమిషాలు ఇలాగే కూర్చోండి. ఆ తర్వాత మీ ఇష్టం. 7 పాలు తాగండి. బాబు మరి పిచ్చికి ఇండిషను కుక్క మంచిదే, పిచ్చెక్కదు. అప్పుడియా అనవసరంగా భయపడ్డానే. ఇప్పుడు నన్ను కరిచి పొడిచిన అంతేనా? నిన్ను కరిస్తే దానికిదా పిచ్చి వచ్చి పొడుచును, నీకు డబ్బు పిచ్చి తగ్గి పొడుచును. తంబి తంబి, మన వైపుకి చేసిన హెల్ప్కి రొంబ నండ్రి. థ్యాంక్స్. మనకు కూడా చిన్న వైద్యం చేస్తువా కన్నా? నీకేం రోగం? నల్ల కామెడీగా మాట్లాడతావే తంబి. ఇంద కై రొంబ వలి ఇవ్వడదా, ఇక పైకి పోనే పోదు. 3 ఏళ్లుగా ఇంకెదా. చెయ్యి పైకి లేపితే చెయ్యెత్తుకొంబడతాను. అంబివారే, టైం ఎంత అయింది? ఇదిగో అబ్బాయి మాట, ఒక్క నిమిషం. రాజే నా చేయి చూడవే, రాజే నా చేయి చూడు.
రాజీ తలుపులు వేసుకో, ఆ కుక్కవాడు మళ్ళీ వస్తాడు. మీరు పదండి. అది కాదు అమ్మిరాజు, వాడు జీనియస్, వాడిని వదలకూడదు. కోయి వాళ్ళ దగ్గర గొప్ప గొప్ప మూలికలుంటాయి, పైగా అస్తవాసి. పోనీ ఒక పని చేస్తామా, అందరము కలిసి తలా ₹1 ఇచ్చి థ్యాంక్స్ చెబుదామా? రూపాయి అంటవేమిరా పైత్యం, వాడిని పెట్టి హెల్త్ సెంటర్ ఓపెన్ చేస్తే లక్షాలు కురుస్తుంది. తంబి కన్నే